దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు తూర్పు టీవీ వార్తలు. వైసీపీ నేతలే గంజాయి వ్యాపారులు, యువతను మత్తుకు బానిసలుగా మార్చింది వాళ్లే. గంజాయి అమ్మకాలను అరికట్టాలన్నదే ఎమ్మెల్యే ఆశయం. పోలీసులకు ఎంటూరి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ పాలనలో విచ్చలవిడిగా గ్రావెల్, ఇసుక అక్రమ రవాణా, అప్పటి దోపిడీ గురించి ప్రజలకు బాగా తెలుసు. అభివృద్ధి, శాంతి భద్రతలపైనే మా ఎమ్మెల్యే దృష్టి. మీడియా సమావేశంలో వాస్తవాలు వివరించిన టీడీపీ నేతలు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నట్లుగా మీడియాలో ప్రకటించడం జరిగింది. మీడియా ద్వారా, పత్రికల ద్వారా. అది కూడా ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరులు అండదండలు ఉన్నాయి, అది ఇది అంటూ ఏదో ప్రస్తావించినట్లు ఉన్నారు. ఈ విషయం మీద మా ప్రభుత్వం కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ చాలా క్లారిటీగా ఉన్నారు. రెండో ఒపీనియన్ కూడా ఏమీ లేదు. ఎక్కడా కూడా గంజాయి మీద ఉక్కుపాదం మోపమునే మా ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు ఆ డిపార్ట్మెంట్ వారికి. అదేవిధంగా ఎస్పీ గారిని కూడా ఆయనతో కూడా మాట్లాడి ఉన్నారు చాలా స్పష్టంగా. ఎవడైతే గంజాయి అక్రమ రవాణా ఎవరైతే చేస్తాడో వాడిని అవసరమైతే బట్టలు తీసి రోడ్లో నడిపించుకున్న విధంగా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నాయి. అసలు ఒక్కసారి మనం ఆలోచిస్తే గంజాయి రవాణాకి వైఎస్ఆర్సీపీ కేర్ ఆఫ్ అడ్రస్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. గతంలో వాళ్ళ ప్రభుత్వంలోనే ఓగూరు దగ్గర పల్పూరు టర్నింగ్లో దొరికిన గంజాయి గురించి లోకల్ లీడర్స్ పేర్లన్నీ తప్పించి ఎవరో అనామకుల పేర్లు పెట్టించిన ఘనత ఎవరిది? ఈ ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుంది, ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది, దీనన్నిటికీ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు? ఈ అక్రమాలకు ఎవరు పాల్పడ్డారు? ఎవరి అనుచరులు అక్రమ రవాణా చేశారు అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఈ ప్రభుత్వంలో మా నాయకులు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, అసలు ఈ కూటమి ప్రభుత్వమే పూర్తిగా గంజాయికి వ్యతిరేకంగా ఉంది. ఎక్కడ మూలాలంటూ ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వంలోనే ఎక్కడ పట్టుబడినా సరే, తెలంగాణలో పట్టుబడినా, చెన్నైలో పట్టుబడినా, మహారాష్ట్రలో పట్టుబడినా, కర్ణాటకలో పట్టుబడినా, ఎక్కడ పట్టుబడినా, ఢిల్లీలో పట్టుబడినా కూడా మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచి అనేవి మనందరికీ తెలిసిన విషయం. విధానం కూడా ఎట్టి పరిస్థితుల్లో గంజాయిని అరికట్టవలసిందే. ఎవరి కుటుంబాలు చిత్రం కావడానికి వీల్లేదు, ఎవరి జీవితాలు నాశనం కావడానికి వీల్లేదు. మీ దగ్గర పత్రికా సోదరులకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే, మీ వద్ద ఎటువంటి ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఏ ఎవిడెన్స్ ఉన్నా సరే ఇటు పోలీసు వారికి కానీ లేదా మన ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ పూర్తి స్థాయిలో మీరు అందిస్తే దాని మీద చర్యలు తీసుకోవడానికి ఎమ్మెల్యే గారు సంసిద్ధంగా ఉన్నారు 100%. ఈ మధ్య కాలంలోనే ఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి కందుకూరు సరౌండింగ్లో ఈ గంజాయి మీద ఏమాత్రం ఒక్క కేసు వచ్చినా సరే వాళ్ళని బట్టలు ఇప్పదీసి నడి రోడ్లో నడిపించుకుంటా వెళ్ళండి అనే ఇన్స్ట్రక్షన్ కోరారు ఎస్పీ గారిని మన ఎమ్మెల్యే గారు. అంటే ఎంత నిబద్ధతగా ఉన్నారో కందుకూరు శాసనసభ్యులు మీరు గమనించాలి. దయచేసి ఏంటంటే మీ దగ్గర ఉన్న ఏమన్నా ఎవిడెన్స్ ఏమైనా పోలీస్ శాఖ వారికి కానీ లేదా ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ మీరు తీసుకొని రావచ్చు. తీసుకొచ్చిన ఆ ఎవిడెన్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయడానికి కందుకూరు శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి కాంప్రమైజింగ్ లేదు. దీంట్లో లా అండ్ ఆర్డర్లో చాలా కఠినంగా ఉంటారు ఆయన. ఈ 2 సంవత్సరాల నుంచి పత్రికా సోదరులందరూ గమనిస్తున్నారు కందుకూరు లా అండ్ ఆర్డర్ ఎంత పీస్ఫుల్గా ఉందా అనేది. అంతే జాగ్రత్తగా అతను ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభివృద్ధి వైపు అతని దృష్టి ఉందే కానీ ఇటువంటి చిన్న విషయాల మీద అతని దృష్టి లేదు. దయచేసి మీరందరూ అది గమనించాలి. అభివృద్ధి ఒక పరంగా కందుకూరు అభివృద్ధి ఎంత జరుగుతుందో మీ దృష్టికి వస్తుంది, మీరు చూస్తున్నారు ప్రతిరోజు. అభివృద్ధి మీద దృష్టి ఉందే కానీ ఇటువంటి చిన్న విషయాల మీద ఎమ్మెల్యే గారి దృష్టికి పోలేదు. దయచేసి మీ వద్ద ఎటువంటి సమాచారం ఉన్నా సరే పత్రికా సోదరులందరూ ఎమ్మెల్యే గారిని కానీ లేదా పోలీస్ శాఖ వారికి కానీ మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని ఇవ్వవలసిందిగా దయచేసి కోరుకుంటున్నాం. ముందు ఈ గంజాయి, ఈ మాదక ద్రవ్యాలు అనేది
మనం ఒక రాజకీయ అంశంగా చూడడం మానేసేయాలి. ఇది అందరి సామాజిక బాధ్యత. ఖచ్చితంగా ఎక్కడైనా జరుగుతున్నాయి అని తెలిస్తే ప్రతి ఒక్కళ్ళకి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ఇది సామాజిక బాధ్యత ఇది నివారించడం. ఎవరైనా దాని గురించి తెలిస్తే పోలీసులకైనా తెలియజేయచ్చు, లేకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికైనా తెలియజేయచ్చు. మన ఎమ్మెల్యే గారికి అభివృద్ధి చేయడం తెలుసు, పేదలకి సీఎం రిలీఫ్ ఫండ్లు తేవడం తెలుసు. అలానే మా లాంటి మహిళల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం ఒక అర్జీని ముఖ్యమంత్రి గారికి అందించడం, అభివృద్ధిపైన దృష్టి పెట్టడం మాత్రమే ఎమ్మెల్యే గారికి తెలుసు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చూస్తే మనం గుజరాత్ వీధుల్లో డ్రగ్స్ పట్టుబడినా, ఢిల్లీ వీధుల్లో డ్రగ్స్ పట్టుబడినా కూడా ఆ మూలాలు మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. ఇప్పుడు బాబు గారు ఎలా అయితే యువత కళలు కనాలి, ఆ కళల్ని సాకారం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అనే విజన్తో ముందుకు వెళ్లే చంద్రబాబు నాయుడు గారు రాగానే ఏం చేశారు, ఈగల్ గ్రూప్ అనేది ఒకటి పెట్టి దాని ద్వారా గంజాయి ఎక్కడ పండిస్తున్నారు, రవాణా ఎలా జరుగుతుంది, విక్రయం ఎలా జరుగుతుంది అనే దాని మీద ఒక టీమ్నే ఏర్పాటు చేశారు. ఈ ద్వారా ప్రజలకి తెలియజేయడం ఏంటంటే ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు మీ ఇళ్ల చుట్టూ కానీ మీ పరిసరాల్లో కానీ జరిగితే కనుక మీరు పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళండి. లేకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎమ్మెల్యే గారితో ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునేంత ఉంది కాబట్టి ఇక్కడ మీరు వచ్చి తెలియపరచండి. ఈ డ్రగ్స్ అనేవి, గంజాయి అనేది ఒక తల్లి కలలు, తండ్రి ఆశయాలు, యువత భవిష్యత్తుని నాశనం చేసేవి. కాబట్టి ఇది మన సామాజిక బాధ్యతగా తీసుకొని దీని మీద పోరాటం చేయడానికి అందరం కలిసికట్టుగా పోరాడదాం. టీడీపీ నాయకులు జబ్బులో పోతుందని ఏదో కొంతమంది రాశారు. మా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చూసి మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు కానీ, మా ఎమ్మెల్యే గారు ఇటు నాగేశ్వరరావు కానీ అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నారు. వాళ్ళని చూసి ఓరలేకనే ఏదో ఒక నిందేయాలి వాళ్ళ మీద అనే ఆలోచన మీదనే ఇలాంటి ప్రచారం. ముఖ్యంగా మా ఊళ్ళో గ్రావెల్ అమ్ముతున్నారని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా రైతులు ఏదైనా ఇంట్లో ఇంటికి ఇలా లెవలింగ్ ఇంటికి ఏదైనా అవసరమానో దానికి కొని వాళ్ళు కోరుకున్నారు వాళ్ళు. అంతే తప్ప గత ప్రభుత్వంలో, గత పాలకుల్లాగా టిప్పర్లు పెట్టి తరలించి ఇక్కడ కొండకందుకూరులో మీ జగనన్న కాలనీకి లెవలింగ్ అని చెప్పని మా ఊళ్ళో గ్రావెల్ కానీ మట్టి కానీ తీసుకొచ్చి, ముఖ్యంగా మా జడ్పీటీసీ ఇప్పుడున్న ప్రజెంటు వైసీపీ జడ్పీటీసీ